ఆగండి ఆగండి, పంచాయతీ పెద్దలారా ప్రజలారా శాంతించండి. అసలు జరిగింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి నడిచి పెడుతోంది, నా చేతికి వాచి లేదు. టైం చూద్దామని పవిత్రంగా ఆ అమ్మాయి చేయబట్టుకున్నాను. అంతే, నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి పీక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది. నే భయపడి నోరు నొక్కేశాను. ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడాపెడా వాయించేశాడు. అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయించేసిన ఈ రాంబాబుకి వేయండి జరిమానా. పెదవాబద్ధాలాడు. నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటి అలా మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా? మర్యాదగా చేసిన తప్పుకుని క్షమాపణ పెడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి తంతారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. ఆడేం చేస్తాడా? ఆడికి వేయాల్సిందే శిక్ష. సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు 500 రూపాయలు జుర్మానా విధించడమైనది. ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. ఏమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 అయితే బాగుంటుందేమో. అయ్యా, నీ మాట ఎందుకు కాదనాలే? అలాగే ఇక మొత్తం 600.